హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్టు. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9948446460. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక ఆమె కాల్ చేశారండి. మేడం, మాకు మ్యారేజ్ అయ్యి ఒక 8 years అవుతుందండి. మేము అన్యోన్యంగానే ఉన్నాము. కాకపోతే ఒక 1 year నుంచి మాకు చిన్న చిన్న గొడవలు జరగడం వల్ల నేను మా అమ్మగారి ఇంటికి వచ్చేసానండి. అతనేమో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు, మా భర్త. సో నాకు ఇంట్లో మా అమ్మగారు ఒకళ్ళే ఉన్నారండి, చూసుకోవడానికి ఎవ్వరు లేరు. సో నాకు ఇల్లు గడవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. నేను 2 పిల్లలతో ఇల్లు గడవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. నేను మెయింటెనెన్స్ అనేది కేసు వేసుకోవచ్చా? మాకు చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే, 1 year నుంచి వచ్చేసావు కదా, వచ్చేసిన తర్వాత మెయింటెనెన్స్ అనేది తీసుకోకూడదు, అలాగని సలహాలు ఇస్తున్నారండి. సో వేసుకోవచ్చండి, వేసుకోకూడదండి అని చెప్పేసి అడిగారండి. అమ్మ, నువ్వు ఖచ్చితంగా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, అందులో ఏ మాత్రం అభ్యంతరం అయితే లేదు. నీ 2 పిల్లలకి నీ పోషణ నిమిత్తం కోర్టులో అనేది మెయింటెనెన్స్ కేసు ఖచ్చితంగా వేసుకోవచ్చు. వీళ్ళు సలహాలు ఇచ్చారు, వాళ్ళు సలహాలు ఇచ్చారని సగం తెలుసున్న సలహాలని నువ్వు పాటించకు. నువ్వు కోర్టులో పిల్లల పరిస్థితి, నీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మా పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి నువ్వు కోర్టులో ఎంసీ అనేది వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక 1 year అయిపోయినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది నువ్వు కోర్టులో వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.